మన లైఫ్లో లవ్ లైన్ లేదనుకుంటా. అబ్బా, లవ్ లైను వాటే ప్రాస శబాష్ సంపత్ లేదనుకుంటా. స్కూల్లో క్రష్ లాగానే మిగిలిపోయింది. తర్వాత ఇంకో దాన్ని లవ్ చేస్తే అది ముడ్డి మీద చనిపోయింది, దానికి ఇప్పుడు 2 పిల్లలు. తర్వాత ఇంకో దాన్ని లవ్ చేస్తే అది అదే వెళ్ళిపోయింది. ఎందుకో ఇలా వస్తున్నారు, ఇలా బాగా చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకో మన లైఫ్లో లేదనుకుంటా లవ్ లైన్. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, నా గుండె కాదు బండరాయి, గట్టిది, చాలా గట్టిది, మోళ్ళం కదా బ్రో, ఆ మాత్రం ఉంటుంది గట్టిగా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు. మన జీవితమే మనకు శాశ్వతం కాదు. ఎప్పుడు పోతామో తెలియదు. అది శాశ్వతం ఎట్లయితుంది? బాధ ఉంటుంది, బాధ ఉండదని కాదు, కానీ ఈ జీవితంలో ఇవన్నీ బాధలను అనుభవాలను అధిగమించి ముందుకు సాగేటోడే మొగోడు. అంటే వాళ్ళను తప్పు పట్టలేం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉందేమో, వాళ్ళు అట్లా వదిలేసిపోయిండు అంతే. ఏం చేస్తాం, మన లైఫ్ మన జీవితంలో ఇంతే అనుకోవాలా, గుద్ద మూసుకొని ఉండాలా, గుద్దుంచి పని చేసుకొని వాళ్ళకు ఒక అనుకోవాలి. వాళ్ళు అరే మిస్ అయినాము అనుకోనేలా మనం చేసుకోవాలా అంతే. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే వీడియోని మమ్మల్ని అది ఇది అంటున్నాని అనుకోకండి, ఏదో ఎమోషనల్ అంతే. ఫీల్ అయితే సారీ అమ్మా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.